భారత టెలికాం రంగంలో అతిపెద్ద విలీనం జరిగింది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఎంసీబీకి చెందిన ఎయిర్సెల్ సంస్థలు ఏకమయ్యాయి. 65,000 కోట్ల రూపాయలతో ఏర్పడనున్న ఉమ్మడి సంస్థలో ఆర్కామ్, ఎయిర్సెల్కి చెరో 50% వాటా ఉంటుంది. బోర్డు, ఇతర కమిటీల్లో ఇరు సంస్థలకు సమాన ప్రాతినిధ్యం ఉంటుంది. ఈ విలీనం ద్వారా 2017 చివరికల్లా రిలయన్స్ కమ్యూనికేషన్స్ రుణం 20,000 కోట్లు, ఎయిర్సెల్ రుణం 4,000 కోట్ల రూపాయలు తగ్గనుంది. వినియోగదారులు ఆదాయం ప్రకారం ఆర్కామ్, ఎయిర్సెల్ ఉమ్మడి సంస్థ భారత్లో 4వ అతిపెద్ద టెలికాం సంస్థగా అవతరించనుంది. దేశంలో ఎక్కువ స్పెక్ట్రమ్ కలిగిన 2వ అతిపెద్ద సంస్థగా నిలవనుంది. ఈ విలీనం ద్వారా ఆర్కామ్, ఎంసీబీ వాటాదారులకు దీర్ఘకాలికంగా మేలు జరగనుందని ఇరు సంస్థలు అభిప్రాయపడ్డాయి. 2006లో ఎయిర్సెల్ను సొంతం చేసుకున్న మ్యాక్సిస్ కమ్యూనికేషన్స్ బెర్హాడ్ ఎంసీబీ దాదాపు 35,000 కోట్ల రూపాయల పెట్టుబడులను పెట్టింది. భారత్లోకి వచ్చిన అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో ఇది కూడా ఒకటి.